రోగాలకు నయం చేసే శక్తి ఉందని, వీటిలో త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య సంకీర్తనలు ప్రథమ వరుసలో నిలుస్తాయని ప్రముఖ వైద్యులు డాక్టర్ రావిపాటి ప్రసాద్ అన్నారు. అన్నమయ్య సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో సంతపేట సాయిబాబా మందిరంలో అన్నమయ్య 616వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అభిషేకం జరిపించి అన్నమయ్య విగ్రహానికి సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామాలతో పూజా కార్యక్రమం జరిపించారు. అన్నమయ్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడు ఐ మురళీకృష్ణ, ఉపాధ్యక్షురాలు త్రిపుర సుందరి, ట్రాక్స్ స్టార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామూర్తి, ప్రముఖ గాయకుడు మువ్వా నాగేశ్వరరావు, గుర్రం కృష్ణ అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ఎర్రన సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మైనంపాటి సాయికుమార్, ఓరుగంటి ప్రసాద్, జానకీరావు, జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు జె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనామయాయ నమః. ఓం అమృతాంశాయ నమః. ఓం జగద్వంశాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపేశ్వరాయ నమః. ఓం వైకుంఠపతయే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సుధాతనవే నమః. విష్ణవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మినే ప్రియాయ నమః. ఓం శరాపతయే నమః. ఓం సురపతయే నమః. ఓం నిర్మలాయ నమః. ఓం దేవపూజితాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం త్రిగుణాశ్రయాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిరాభాసాయ నమః. ఓం శ్రీ సద్గురు అన్నమాచార్య స్వామినే నమః. పుష్పమాలాన్ సమర్పయామి. ఓం పుష్పైః పూజయామి. అక్షతైః పూజయామి. అన్నమాచార్య కీర్తనం కానీ, వెంకటేశ్వర స్వామి వారి స్థితులు కానీ ఏమైనా పాడటంలో శరీరంలో రోగకారకాలు అంటే రోగకారకంటే గుండె జబ్బులు, పక్షవాత జబ్బులు ఇలాంటివన్నీ కూడా రాకుండా కొలెస్ట్రాల్ తగ్గటానికి, పిట్యూటరీ థైరాయిడ్ గ్రంథులన్నీ కూడా యాక్టివేట్ అవడానికి కారకాలు అవుతాయి. ఆ రకంగా ఆ సంగీతమే ఎంతో ఉదాహరణకి మన సంగీతం చూసుకుంటే అందరు త్యాగరాజు వారు కానీ, అన్నమయ్య చారులు వారు కానీ వీళ్ళందరూ కూడా ఎన్ని 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఆనందంగా జీవించారు. ఏ జబ్బు లేకుండా జీవించారంటే ఆ కారణం ఆ పాటలే కారణం. అది తెలుసుకొని మనం అందరం కూడా సంగీత వృద్ధి చేసి పాడినట్టుగా చక్కగా పాడాలని అందరం ఆనందిస్తూ ఆరోగ్యంగా 1000 సంవత్సరాలు జీవించాలని హనుమాచార్య స్వామివారు నాడు కడప జిల్లాలోని రాజంపేట తాలూకా తాళపాక గ్రామంలో నారాయణ సూరి, లక్కమాంబ అనేటువంటి పుణ్య దంపతులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నందకాంక్ష సంభూతుడిగా జన్మించడం జరిగింది. ఈ మహానుభావుడు 32,000 సంకీర్తనలతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కలియుగ వదలు ఎలగాల్సినటువంటి వెంకటేశ్వర స్వామి వారి మీద 32,000 సంకీర్తనలు రచించి సేవించి ధరించినటువంటి పరమ భాగవతోడే ఈ తాళ్ళపాక అన్నమయ్య. అయితే కేవలం అన్నమాచార్య స్వామి వారు భక్తి మార్గాన్ని మాత్రమే కాకుండా నాడు సమాజంలో అత్యంత హేయంగా చెప్పబడుతున్నటువంటి అంటరానితనం, అస్పృశ్యత ఇటువంటివన్నింటినీ కూడా సామాజిక రుగ్మతను తొలగించే దిశలో ఒక చైతన్యవంతమైనటువంటి మార్గదర్శిగా మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటి, చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటి. అంతేకాకుండా ఏ కులజుడేమి ఎవడైనడేమి ఆకరణాథడే హరిగరిగిన వాడు అంటూ హరి యొక్క భక్తి తత్వాన్ని కూడా లోకానికి సాటినటువంటి పరమ చైతన్యమూర్తి, సామాజిక దార్శనికుడు తాళ్ళపాక అన్నమయ్య. అటువంటి అన్నమాచార్య స్వామి వారి 616వ జయంతి వేడుకలకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా స్వామివారి దివ్యానుగ్రహం సదా కలగాలని కోరుకుంటూ కీర్తన. 7 కొండల మాట వెంకటరమణ గోవింద.
జై అన్నమయ్య ద్రావిడాగమ సార్వభౌమ జై అన్నమయ్య హరి సంకీర్తనాచార్య జై అన్నమయ్య నిర్మల స్ఫటికార్థం ఆధారం సర్వ విద్యానాం ఐగ్రీపాసి. ఈరోజు మన అన్నమయాచార్య జయంతి సందర్భంగా పశువేత్రి గాన రథం పని అన్నారు. పశువులు గానానికి మనుషులే కాదు, ఆ పశువులు కూడా గానానికి రక్షింపజేస్తాయని ఆనాడు చెప్పిన మన అన్నమయాచార్య గారి కీర్తనలు ప్రతి ఒక్కరి నోట నిలుస్తూ స్వచ్ఛందంగా హాయిగా ఆనందంగా తెలుగు భాషతో పాడుకునే అన్నమయ్య పాటలు అందరికీ ఆనందపజేస్తున్నాయి. ఈనాడు ప్రతి ఇంట ప్రతి దేవాలయంలో మైకుల్లో ఆనందంగా అన్నమయ్య పాటలు వింటూ జీవితాన్ని సాగిస్తూ ఆరోగ్య ఐశ్వర్యాలతో పునరుతూ ఉంటున్న అన్నమయ్య జయంతికి నివాళులర్పిస్తున్నాం. కాకుల మూడు లోకాల గరుడ భక్ష పూజ, కాకుల మూడు లోకాల గరుడ భక్ష పూజ, చందన వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం 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 కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అడుగునందన్నాలవాడ గోవింద గోవింద.